ఇవాళ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. భారీగా టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకొచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసినితో పాటు లక్ష్మీ పార్వతి, పలువురు టీడీపీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇవాళ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసినితో పాటు లక్ష్మీ పార్వతి, పలువురు టీడీపీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహోత్తమ జీవన విధానం. మరి నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాల జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడ రాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాడిని అని సగర్భంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు వరకు చాలామందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. ఆయన భౌతిక కాయం తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టి 29 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా శాశ్వతంగా ఉండిపోయారో, గాంధీ గారు ఎలా ఉండిపోయారో, అదేవిధంగా అటువంటి మహాత్ముల కోవలు అంబేద్కర్ ఎలా ఉన్నారో, అదేవిధంగా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక దైవంలాగా మరి అందరి అభిమానాన్ని చూరగొన్న ఏకైక నేత ఆయన ఎన్టీఆర్ గారు ఒక్కరే అని చెప్పుకోవాలి. నిజంగా ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెనలు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి.